ఏమున్నదో ఎవరో తెలుసు. అందుకని దేవుడు అంటాడు, ఆయన హృదయములను మార్చువాడు, ఆయన జీవితాలను మార్చువాడు, ఆయన బ్రతుకులను మార్చువాడు. కాబట్టి మీకు ఆశీర్వాదం కావాలంటే మీరేం చేయాలంట? ఇప్పుడైనాను మీ హృదయములను చింపుకోండి, మీ హృదయములను మార్చుకోండి, మీ మనస్సులను మార్చుకోండి, దేవుని తట్టు తిరుగుడి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన మీ తట్టు తిరుగుతాడంట. ఎవరి తట్టు తిరుగుతాడంట? మనం దేవుని తట్టు తిరిగితే దేవుడు ఎవరి తట్టు తిరుగుతాడు? దేవుడు మన తట్టు తిరుగుతాడు. ఏం కావాలి? దేవుడు మన తట్టు తిరగడం కావాలి. ఎండిపోయిన బీడు భూములన్నిటినీ ఆయన మరలా చిగురింపజేస్తాడు. కొత్త కుమ్మరుగుడి గ్రామంలో ఏదైతే ఆత్మ వెనక్కి వెళ్ళిపోయిందో, ఏదైతే ఆత్మ మారు మనసును వదిలిపెట్టిందో, ఏదైతే ఆత్మ బాప్తిస్మం వదిలిపెట్టిందో, ఏదైతే ఆత్మ దేవుని అనుభవాలు వదిలిపెట్టిందో, ఆ ఆత్మ ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వస్తే దేవుడు అంగీకరిస్తాడా? వదిలేస్తాడా? అబ్రాహ్మణ రమ్మంటాడా? పొమ్మంటాడా? దేవుని దగ్గరికి వచ్చి వాడిని దేవుడు రమ్మంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. రెండవది ఉపవాస ప్రార్థన చేయాలి. ప్రార్థనే బలమైనది అయితే ఉపవాస ప్రార్థన ఇంకెంత బలమైనది, ఇంకెన్ని కార్యాలు చేయగలుగుతుంది, ఇంకెన్ని అద్భుతాలు చేయగలుగుతుంది, ఇంకెన్ని ఆశ్చర్య కార్యములు జరగలుగుతుంది. ఇంగ్లాండ్ను మార్చిన జాన్ ఆక్స్ అన్నటువంటి ఇద్దరు భక్తులు ఉన్నారు. జాన్ హెడ్, జాన్ ఆక్స్. స్కాట్లాండ్ ఒకళ్ళు, ఇంగ్లాండ్ ఒకళ్ళు మార్చినటువంటి వాడు. రాత్రి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట జాన్ ఆక్స్, ప్రభువా ఈ దేశాన్ని మార్చండి అని. భార్య వచ్చి అడుగుతుందంట, అయ్యా నిద్రపో, చచ్చిపోతావు. ఏమైపోతావు? చచ్చిపోతావు. ఎందుకంటే నిద్ర లేదు, మానేస్తున్నావు నిద్ర. రగల్చబడాలి, అనేక మంది మారాలి, ఆశీర్వాదం రావాలంటే ఏం కావాలి? ప్రార్థన కావాలి. సేవకుడా మేలుకుని ప్రార్థన చేయి, విశ్వాసి మేలుకుని ప్రార్థన చేయి. ఎందుకని నేను మొదట చెప్పాను, యేసు త్వరగా రాబోతున్నాడు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడు, నమ్మని వానికి నమ్మని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మనకు ఆశీర్వాదం కావాలనుకుంటాం, నిజమే. మనకు ల్యాండ్ కావాలనుకుంటాం, మన కారు కావాలనుకుంటాం, బిల్డింగ్ కావాలనుకుంటాం, బంగారం కావాలనుకుంటాం, బిడ్డలు చదువులు అనుకుంటాం, వ్యాధులు స్వస్థత అనుకుంటాం. అన్ని దేవుడు చేయగలుగుతాడు. అన్నిటికన్నా గొప్పగా నీ ఆత్మ రక్షణ, నీతో పాటు అనేక మంది ఆత్మల రక్షణ. అందుకోసమే కదా యేసు ప్రభు కలవరి శిలువలో సజీవ యాగముగా తన్ను తాను బలిగా ఏం చేశాడంట? అర్పించుకున్నాడంట. ఒక్కసారి మనందరి కొరకు చనిపోయిన ఆ యేసు క్రీస్తుని జ్ఞాపకం చేసుకో. ఆయన మృతి ఎంత గొప్పది. ఆయన చనిపోయిన వాడు చనిపోయినట్టుగా లేడు. ఆయన చనిపోయి సజీవుడయ్యి తిరిగి లేచినటువంటి దేవుడు. ఆయన మృత్యుంజయుడు, మరణాన్ని జయించగలిగిన వాడు. పాతాళ లోకము, పాతాళ బంధకములు, పాప బంధకములు, మరణ బంధకములు, మరణ పాశములు ఆయన బంధించి ఉంచలేకపోయినాయి అంట. కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన మృత్యుంజయుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయాలని మన వాక్యం చెప్పుకున్నాం అంటే ప్రార్థన చేయాలని వాక్యం చెప్తున్నాం. చూడండి 18వ వచనం చూడండి, 2:18. మనం ముందుకు వెళ్ళిపోదాం. 2:18 అదే గ్రంథం 2:18. అప్పుడు యెహోవా తన దేశములను బట్టి రోషము పూనుకుని తన జనుల ఎడల జాలి చేసుకొను. మరియు యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్య జనులు మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షరసం, తైలమును మీకు పంపించేదను. దేవుని స్తోత్రం. ఇంకా కిందకు వచ్చినప్పుడు దేవుడు అంటాడు, కొట్ల ధాన్యముతో నిన్నును, కొత్త ద్రాక్షరసం, కొత్త తైలము గానుగులు పైన పొర్లి పారును మీరు కడుపార తిని మీ కొరకు వింత కార్యములు చేయబడును. ఇంకా దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు 26, నా జనులు ఇక ఎన్నడు సిగ్గునందరు. దేవుని స్తోత్రం. నీకు సిగ్గును అందాలనుకున్నావా, మేలు అందాలనుకున్నావా? ఎవరైనా సిగ్గును అందాలనుకుంటారా? చాలా మంది అంటారు, మీరు ఎంత గొప్ప దేవుణ్ణి నమ్ముకున్నారు కదా, మీరు ఎంత మంచి దేవుణ్ణి నమ్ముకున్నారు కదా, ఎందుకు మీకు ఎలా జరుగుతుంది? మీ దేవుడు మీకు ఏం చేయడం లేదా? మొదట మనం పూర్తిగా దేవుని తట్టు జరగాలి. మొదట పూర్తిగా దేవునికి మనలో మనం ఏం చేయాలి? సమర్పించుకోవాలి. ఆపుతాం. నాకు కొన్ని విషయాలు చెప్పాలంట.
మొదట మన దేవుని పూర్తిగా ఏం చేయాలి? సమర్పించుకో. ఆపేసా?